తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాపత్ర రమణ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 48వ డివిజన్ చిట్టినగర్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జెండాను శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ గణపారాము ఎగరవేశారు. భారీ కేక్ను కట్ చేసి అనంతరం మహిళలకు జాకెట్ ముక్కలను పంపిణీ చేశారు. ప్రజలకు బటర్ మిల్క్, లస్సీలను అందజేశారు. ఈ సందర్భంగా పేరాపత్ర రమణ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు రాష్ట్రానికి అన్నదండగా నిలిచాయని కొనియాడారు. ఆనాడు ఎన్టీ రామారావు కిలో ₹2 బియ్యం, మహిళలకు సమాన ఆస్తి హక్కు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. ఆయన మాటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అలాగే వికలాంగ వృద్ధాప్య పింఛన్లు భారీగా పెంచి అందజేస్తున్నారని వివరించారు. విజయవాడ ఎంపీ కేసీఆర్ శివనాథ్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నాగుల మీర నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా శనీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గణపారావు మాట్లాడుతూ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన అడుగుజాడల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హృదయాల్లో నిలిపారని చెప్పారు. గత వైసీపీ కాలంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని నిన్న శాసనసభలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం చరిత్రాత్మక ఘట్టమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బెవర జోగేష్, గొల్లపల్లి నరసింహరావు, చొక్కర లక్ష్మణరావు, గుడేల శ్రీను, ఎస్కే సుబాని, ఎస్కే నాగూర్, వంకా జనార్దన్, పిళ్ళ వెంకన్న, ఎస్కే సలీం, చింతాడ బాలకృష్ణ, పొన్నాడ రాము, మాగం రమేష్, ఉప్పుడి రాము, రాయన రాజా, పేరాపత్ర వీరకుమార్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పేరాపత్ర రాజేశ్వరి, ఈది పార్వతి, ఆర్ లక్ష్మి, దాసరి నాగమణి, లింగంవాణి, రాయనవాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజు నందమూరి తారక రామారావు గారి యొక్క 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి కేశినేని శివనాథ్ చిన్ని గారు, అట్లాగే నాగుల మేరా గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. మరి యుగ పురుషుడు, అట్లాగే ఉప్పు లాంటి మనిషి, ఎదురులేని మనిషి, మరి అలాంటి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన యొక్క ఆశయం, నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, మరి పేదవాడికి ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి వస్త్రం అనే నినాదంతో ముందుకొచ్చి మరి ఆనాడు కిలో ₹2 బియ్యాన్ని ఇచ్చిన ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారిది అని చెప్పేసి చెప్పుకుంటూ, అంతేకాకుండా అదే ఆశయాలను కొనసాగుతూ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు అదే సంక్షేమాల పథకాలను అమలు పరుస్తూ అనేక రకాల అన్నా క్యాంటీన్లు పెట్టారు. అంతేకాకుండా స్త్రీ శక్తికి బస్సు ఉచిత కార్యక్రమం ఇచ్చారు. అనేక రకాలుగా పింఛన్లు, రేపు టిక్కో ఇల్లు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టారు. అంతేకాకుండా మరియు
మరి నారా లోకేష్ బాబు గారు ఆయన యొక్క నందమూరి తారక రామారావు గారి యొక్క మనవడుగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా, మరి యువ గడవలో యువ గర్జనలోగా సింహంలోగా వాండ్రించి మరి ఈ రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళకి 151 స్థానాన్ని కూడా దించినటువంటి నారా లోకేష్ బాబు గారు మరి ఈనాడు రేపు మరి యువతలకి యువ గళాలలో స్పందించి మరి సింహంగా గర్జించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా మరి రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడాను, వారికి అలాగే కేసినేని శివనాథ్ గారికి, అలాగే నాగుల మేరా గారికి వారికి కూడాను ఈ యొక్క మా కమిటీ తరఫున 48వ డివిజన్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సభ్యులు కేసినేని శివనాథ్ గారి మరియు మా గురుదైవులు నాగుల మేరా గారి ఆధ్వర్యంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి డివిజన్ అధ్యక్షులుగా నేను బెవర జోగేశ్వరరావు, మరి ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు 48వ డివిజన్ లో జెండా రెపరెపలాడేలాగా, పసుపు జెండా రెపరెపలాడేలాగా, ప్రతిపక్షాల గుండెల్లో గుణపం దింపేలాగా ఉండేటట్లు ఈ రోజు వాడవాడల ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘన విజయంగా ప్రతి జిల్లాలోనూ మన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి ఒక్కరు ఇది ఒక పెద్ద పండుగ వాతావరణం. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తం అయితే పెట్టాడో కానీ పార్టీ తిరిగిలేనటువంటి పార్టీ. మరి ఈ పార్టీ 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు తిరిగి లేకుండా మా పిల్లలు వాళ్ళు కూడా ఈ జెండా కింద ఈ జెండాను మోస్తూ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1992 మార్చి 29న ఈ పార్టీ యొక్క పుట్టినరోజు. అది గత 44 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వెళ్తానే ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నుంచి కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంచలనానికి కేరాఫర్గా మారింది. ఎన్నో అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలతో ఎన్టీ రామారావు గారు ముందుకు తీసుకెళ్తే కాకుండా ఆ రోజున ఎవరైతే రాజ్యాధికారంగా నోచుకోలేనటువంటి ఎన్నో కులాలు, రాజ్యాధికారంలో స్థానం లేని ఎన్నో కులాలకి ఆయన వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గానికి ప్లస్ రాజ్యాధికారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు పార్టీ మామూలుగా పెద్ద పార్టీ కాదు, ఆయన ప్రతిదీ కూడా ఆలోచించి పెట్టారు. ఆ రోజున జెండా పుట్టినరోజు కూడా చాలా అద్భుతంగా ఆయన ఆలోచించి జెండా రూపొందించారు. జెండా కలరే పసుపు రంగు అనగా ఆడబిడ్డలకి మనం భద్రత ఇచ్చే మన రంగు తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మనం గుట్లు ఏర్పరచుకున్నాం. ఉదాహరణకి చక్రము, నాగలి, ఇల్లు. ఈ చక్రం అనగా ఏమంటే కార్మికులు ఎవరైనా సరే ఎన్ని రకాల ఆపదల్లో ఇబ్బందులు ఉన్నా కూడా కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజు మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా అదే ఆచరిస్తున్నాం. నాగలి ప్రతి ఒక్క రైతుకి మనం అండగా ఉంటామని, వర్షాభావం మూలంగా కానీ, భూకంపాల మూలంగా కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా రైతులు కూడా కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. దాన్ని కట్టబడి చెప్పి ఆ రోజు రామారావు గారు మన యొక్క జెండాలో నాగలి రూపొందించడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మందిలో ఇల్లు, కూడు, గుడ్డ, బట్టలు ప్రతి ఒక్కరు కూడా మన తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందంటే మీకు కూడు, గూడు, బట్ట మేము ఏర్పరుస్తాము అని ఆ విధంగా ఆ రోజున మనం మన ఇల్లు అనే గుర్తులు కూడా మన పార్టీలో తరఫు జరిగింది. మరి అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే బడుగు బలహీన వర్గాల యొక్క క్షేమం కోసం, సంక్షేమం గురించి రామారావు గారు నుంచి పెట్టిన పార్టీ. ఈ రోజు కూడా 44 సంవత్సరాల్లో కూడా రామారావు గారు ఏం చెప్పారు, పేదలకు పెట్టలేదు రాజ్యాధికారం ఎందుకు ఎలా అని ఆయన రోజు నిర్ణయించారు. అదే సిద్ధాంతంతో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ తల్లిడు లోకేష్ బాబు గారు కానీ అదే సిద్ధాంతాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్తాం చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు ఇంత అద్భుతంగా పేదల కోసం పనిచేసే పార్టీ ఉందని తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇంతకుముందు మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన క్రమంలో మనకి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి రాజధాని లేదు, రాజధాని కావాలని ఆ రోజు మనం అమరావతి పెట్టుకున్నాము. 14-19 మధ్యన అమరావతి పెట్టుకుంటే 1924 దాన్ని పూర్తిగా నాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న మార్చి 28 రోజున ఆంధ్రప్రదేశ్ కి ఒక హిస్టారికల్ డే, చరిత్రాత్మక రోజు. అసెంబ్లీలో అమరావతి అనేది తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా తీర్మానం చేసి మన ఆల్రెడీ పార్లమెంట్ కూడా పంపించామట. పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించబడతారు.
ఇక ఎవరు ఎన్ని రకాల కింద మీద పడ్డా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి యొక్క అద్భుతమైనటువంటి అభివృద్ధి మన భావితరాలు చూసారు. భావితరాలకి అందరూ కూడా బ్రహ్మాండ ఉపాధి అవకాశాలు లభిస్తే విజయవాడ గుంటూరుకి బ్రహ్మాండమైనటువంటి సువర్ణ అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రాంత ప్రజలకి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మన డివిజన్ నాయకులతో పార్టీ డివిజన్ లో తారాబాబు రమణాగర్త పార్టీ కార్యక్రమంలో దేవర జోగేశ్వర్ పాత్ర ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ కార్యకర్తలందరూ కూడా మరొకసారి 44వ రోజున తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలో అడుగుపెట్టాం మనం. ఆ రోజు 1982 మార్చి 29న రామకృష్ణ శ్రీ స్టూడియోలో పార్టీ రూపకల్పన చేసిన నందమూరి తారక రామారావు గారు, అలాగే పెట్టిన ముహూర్తం ఏ ముహూర్తం పెట్టాడు మహానుభావుడు, చాలా ఘన విజయాలు సాధించి కేంద్రం దాకా కూడా మనం నేషనల్ పిట్ చైర్మన్ స్థాయికి కూడా మన తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. అలాగే పేరాబతుల ఉన్నగారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం, అలాగే డివిజన్ అధ్యక్షుడు దేవర జోగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో కూడా ఒక కార్యక్రమం జరిగింది. అలాగే అందరం కూడా కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడతాం. మా ఎందు దయించి ఎక్కడ ఎవరు కూడా ఏ మాట కూడా మాట్లాడబాకండి. మేము పార్టీ కార్యకర్తలు, పదవులున్నా లేకపోయినా పార్టీ జెండా అనే ఒకలం మేము చివరి రక్తం పుట్టి వరకు పార్టీ కోసం కష్టపడతాం. వాళ్ళు జై హింద్. Like, subscribe and press the bell icon for new updates.